ఓకే భయ్య, మీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారు. ఎందుకు అంటే మిగతా హీరోల్లో లేనిది అల్లు అర్జున్ గారిలో మీరు చూసింది ఏంటి, ఎందుకు? అండ్ డాన్స్. ఫస్ట్ థింగ్ అయితే డాన్స్, దాని తర్వాత డైలాగ్స్ కానీ ఎమోషన్ కానీ డ్రెస్సింగ్ స్టైల్స్. ఫస్ట్ స్టైలిష్ స్టార్ అనేది డ్రెస్సింగ్ స్టైల్. సో దాన్ని బట్టి నేను అల్లు అర్జున్కి ఫ్యాన్ అయిపోయినా, బిగ్ ఫ్యాన్. ఓకే, అల్లు అర్జున్ ఇప్పుడు కొంచెం అల్లు అర్జున్ గారిది సినిమా వస్తుంది త్రివిక్రమ్ గారితో, 2 days బ్యాక్ అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే ఒక ఇండస్ట్రీలో సెంటిమెంట్లు అనేవి మనోళ్ళు బాగా లెక్కలు కడతా ఉంటారు. లైక్ ఇప్పుడు త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారితో సినిమాలు చేశారు, 3 సినిమాలు చేశారు. వరుసగా 2 హిట్లు అయినాయి, అజ్ఞాతవాసి కాస్త డెల్ అయింది. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ని ఇక్కడ రిపీట్ అవుతుంది అని చెప్పి కొంతమంది అంటున్నారు. సన్ ఆఫ్ సత్యమూర్తి కానీ లేకపోతే జులై కానీ 2 సినిమాలు హిట్ అయినాయి. ఇప్పుడు ఈ 3వ సినిమా ఏమన్నా మళ్ళీ అదే సెంటిమెంట్ ఫాలో అవుతారా ఏంటని చెప్పేసి అనుకుంటున్నారు. మీరేమంటారు ఫ్యాన్గా? నేనేమంటున్నా అంటే ఇప్పుడు త్రివిక్రమ్ అనేది అది వాళ్ళు తీసారు, కానీ వాళ్ళు ప్రతి స్టోరీ అలాగా ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ తీశారు. ఇప్పుడు ఇది అల్లు అర్జున్ది కూడా ఒకటి జులై వచ్చింది, ఇంకోటి సన్ ఆఫ్ సత్యమూర్తి, 2 డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు వచ్చే దాన్ని బట్టి కూడా కొంచెం డిఫరెంట్ స్టోరీ ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే సినిమా అల్లు అర్జున్ కూడా కొంచెం దానికి డ్యాన్స్ కానీ దాని స్టైల్స్ ఉన్న డ్రెస్సింగ్ కానీ నాకు తెలిసి బాగుంటాయని నేను అనుకుంటున్నా. మళ్ళీ అదే రిపీట్ కాదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే త్రివిక్రమ్ అంటే తెలిసింది అందరికీ, ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ లేకపోతే కామెడీ కానీ. సో నేను అనుకుంటున్నా కొంచెం డిఫరెంట్ ఉంటుంది మూవీ అని నేను అనుకుంటున్నాను. ఓకే, నైస్ టాకింగ్ భయ్య. థ్యాంక్ యూ. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు భయ్య? నా ఫేవరెట్ అంటే భయ్య అందరు ఫేవరెట్ హీరోలే భయ్య. నాకు ఇప్పుడున్న జనరేషన్లో ఎవరో ఒక్కళ్ళే ఉంటారు కదా. ఒక్కళ్ళు అంటూ ఉండదు, అంటే నాకు సినిమాని బట్టి ఆ సినిమా వరకే ఫేవరెట్ ఉంటారు. తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ మంచి సినిమా వస్తే ఆ సినిమాలో ఆ హీరోనే ఫేవరెట్ నాకు. థ్యాంక్ యూ భయ్య, నైస్ టాకింగ్. ఓకే, బట్ భయ్య మీ ఫేవరెట్ హీరో మహేష్ బాబు అన్నారు కదా, మహేష్ బాబు గారు. ఎందుకు ఇంతమంది నటుల్లో ఉండగా మీ ఫేవరెట్ హీరో మహేష్ బాబు గారిని ఎంచుకోవడానికి కారణం ఏంటి? అంటే మహేష్ బాబు గారు ఇప్పుడు ఒక స్టార్ హీరో అంటే ఏమంటారు, మన ఎక్స్పెరిమెంట్లు చేయడానికి వెనకాడతారు. ఎందుకంటే ఏదైనా కొత్త రోల్స్ తీసుకోవాలంటే ఏమో హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో. మిగతా హీరోలు కూడా ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఎన్టీఆర్ గారు జైలుకి వస్తే ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేశారు కొంతసేపు, ఒక చెమిటివాడిగా మన రామ్ చరణ్ గారు రంగస్థలంలో చేశారు. మరి వీళ్ళందరికంటే మించి మహేష్ బాబు గారిలో ఉందేంటి మీకు? అయితే వీళ్ళందరూ స్టార్ట్ అయ్యి ఇప్పుడు రంగస్థలం వచ్చి 1 year అవుతుంది, మన జయలౌక షో వచ్చి 1 year అవుతుంది. కానీ మహేష్ బాబుని చూసుకుంటే ఫస్ట్ ఒక్కడు తోటి మళ్ళీ సైనికుడు, మళ్ళీ నిజం కానీ నాని కానీ అన్నీ ఎక్స్పెరిమెంట్లే. నేను చిన్న ఉన్నప్పుడు అసలు నాకు మూవీ గురించి అంత తెలియని వయసులో నుంచే చూస్తున్నా, అంటే అవన్నీ అప్పుడు తెలీదు అంతా. కానీ ఇప్పుడు వచ్చినాకెళ్ళి ఆలోచిస్తే అప్పట్లోనే ఎక్స్పెరిమెంట్లు చేసిండు. చాలా సినిమాలు ఫ్లాప్ అయినాయి కూడా, కానీ ఆయన మాత్రం ఇలా ఎక్స్పెరిమెంట్లు చేయడం మానేయలేడు. మొన్న కూడా 191 ఫ్లాప్ అయింది, తర్వాత కూడా ఎక్స్పెరిమెంట్లు అనేది చేసిండు. అంటే ఫ్లాప్ ఒక స్టార్ హీరోకి ఫ్లాప్ వచ్చినా కానీ ఇంకా భయపడకుండా మన సినిమా మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉండాలి, మరి రొటీన్ మూవీస్ ఉండొద్దు అని చెప్పేసి ఇప్పుడు ఎన్టీఆర్ గారు అన్నారు. ఎన్టీఆర్ గారు అంటే చాలా మటుకు ఫ్యామిలీ సినిమాస్ తీసిండు, మధ్యలో అన్నీ ఫ్లాప్ అయినాయి. తర్వాత ఎక్స్పెరిమెంట్లు ఎప్పుడైతే స్టార్ట్ చేసిండో అప్పుడే హిట్లు రావడం అనేది, పేరు రావడం అనేది జరిగింది. నాన్నకు ప్రేమతో కానీ, జనతా గ్యారేజ్ ఇలా కాస్త. సో ఓకే బాయ్, ఇప్పుడు మహర్షి సినిమా వస్తుంది కదా, ఆల్రెడీ 2 లుక్స్ కూడా రిలీజ్ అయినాయి, చూసారా మీరు? చూసానండి. ఎలా అనిపించింది సినిమా? ప్రతిష్టాత్మకంగా తన మహేష్ బాబు గారు 25th మూవీ కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉందండి, వంశీపడిపల్లి నమ్మకం ఉంది. చాలా మెయిన్లీ ఎక్సైటెడ్గా ఉన్నా, చాలా ఎక్సైటెడ్గా ఉన్నా సినిమా చూడడానికి. ఎప్పుడు రిలీజ్ అవుతుందా అన్నట్టు ఉంది, వెయిట్ చేస్తున్నాం. అసలు April 5th 2019లో మహర్షి ముందుకు రానుంది. అదే అండి, ఇంకా ఏప్రిల్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయాల్సి వస్తుంది ఇంకా. ఓకే భయ్యా, థ్యాంక్ యూ, నైస్ టాకింగ్ టు యూ, బాగా మాట్లాడారు. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు భయ్యా? నాకు పవన్ కళ్యాణ్ గారే ఇష్టం బాగా. ఓకే, పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టేస్తే ఆయన తర్వాత ఇంకెవరు ఫేవరెట్ హీరో? తర్వాత అంత ఇంట్రెస్ట్ నాకు ఎవరికి లేదు. ఎందుకు నచ్చారు మీకు అంత పవన్ కళ్యాణ్ గారు అంత ఫేవరెట్? నా పేరు కూడా పవనే, ప్లస్ ఆయన యాక్టింగ్ ఎక్కువ చేస్తుంటాను అనమాట అట్లా. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో అంటే అల్లు అర్జున్. ఎందుకు అంతగా నచ్చింది ఏముంది ఆయనలో మీకు? స్టైలు, యాక్టింగ్, అంటే వర్క్ మీద ఆయనకున్న పట్టుదల అలాంటిది. ఎందుకంటే వర్క్ అంటే ఆయనకు ప్యాషన్, అంటే పిచ్చి. సినిమా అంటే జనాలకి ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు. అంటే ప్రతి సినిమాలో అలా రొటీన్గా కాకుండా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి కొత్తదనం కోసం ట్రై చేస్తూ ఉంటారు. లైక్
అల్లు అర్జున్ గారు ఏంటిదంటే ప్రతి సినిమాకు ఒక హెయిర్ స్టైల్ ఉంటుంది. అంటే ఈ సినిమా అంటే ఆ హెయిర్ స్టైల్ చూడగానే ఇది నా సినిమా అని గుర్తుపట్టాలని జనాలు ప్రతి సినిమాకు హెయిర్ స్టైల్ చేస్తారు. అంతేకాకుండా ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ లైక్ బద్రీనాథ్లో ఆ కత్తి యుద్ధాలు కానీ, లేకపోతే మొన్న వచ్చిన నా పేరు సూర్యలో ఆ టోపీ డ్యాన్స్ కానీ. అవును, అది డిఫరెంట్. అది అల్లు అర్జున్ అంటేనే స్టైలిష్ స్టార్, అల్లు అర్జున్ అంటేనే ఇక డిఫరెంట్. ఇక అల్లు అర్జున్ అంటే నాకు పిచ్చా బాయ్ అంతే. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ గారు నెక్స్ట్ త్రివిక్రమ్ గారితో సినిమా అనౌన్స్ చేశారు ఒక 2 days బ్యాక్. ఆల్రెడీ వాళ్ళిద్దరు కాంబినేషన్లో 2 hits పడ్డాయి జూలై. సో ఏంటంటే ఈ సెంటిమెంట్కి కొంచెం అందరూ భయపడుతున్నారు. ఆల్మోస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సెంటిమెంట్ కూడా ఇలాగే బ్రేక్ అయింది. 2 సినిమాలు హిట్లు ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ 3వ సినిమా అంటే అజ్ఞాతవాసి రిపీట్ అయినట్టు ఈ సెంటిమెంట్ కూడా ఉంటుందేమని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మీరేమంటారు? అందరూ అలా అనుకున్నారు, 60వ సమేత హిట్ కొట్టారు కదా. ఇప్పుడు ఇది ఒక మళ్ళీ సెన్సేషన్ కొడతారు కంపల్సరీ. చూడండి అంతే. ఇక మనము మాట్లాడడం కన్నా ఇప్పుడు మనం చూస్తేనే బాగుంటుంది కదా, మనం చూడకుండా మనం చెప్తే బాగోదు కదా. అది సినిమా కంపల్సరీ పెద్ద హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ భయ్యా, నైస్ టాకింగ్. మీ ఫేవరెట్ హీరో ఎవరు భయ్యా? నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పుడు ఆయన పొలిటికల్గా బిజీ అయిపోయారు కాబట్టి ఇప్పుడు చూడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో, అసలు దేవ భక్తులు ఎక్కువైపోయారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి.